లోక్సభ ఎన్నికలకు సిట్టింగ్లను మార్చి కొత్త ఫేసెస్ని రంగంలోకి దింపబోతోన్న బీఆర్ఎస్ అనే వార్తను కూడా చూడొచ్చు సార్. నిజంగా న్యూ ఫేసెస్ రాబోతూ ఉన్నాయా? అది బహిరంగం కేటీఆర్ చెప్పారు కదా. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చి దెబ్బతిన్నామన్న కంక్లూజన్కు బీఆర్ఎస్ వచ్చేసింది. దాంట్లో ఏమీ నో సెకండ్ ఒపీనియన్. సో బీఆర్ఎస్ ఇప్పుడు ఎడతెగని సమీక్షలు చేస్తుంది, ఎందుకు ఓడిపోయామని. సో ఎందుకు ఓడిపోయామనే ప్రశ్న బీఆర్ఎస్ను నిరంతరం వేధిస్తుంది, బీఆర్ఎస్ నాయకత్వానికి. సో ఆ సమీక్షలు చాలా మట్టుకు ఆనెస్ట్గానే చేస్తున్నారు. అంటే అందులో హిపోక్రసీ ఏమీ పెద్దగా లేదు. అంటే ఇక పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తారు, అన్ని మా తప్పులే అని అనలేరు కదా ఏ రాజకీయ పార్టీ కూడా. సో మేము ఇన్ని చేసినా కూడా జరిగింది ఇలాంటి మాట్లాడినా రిలేటివ్లీ వెరీ హానెస్ట్ సమీక్షలే బీఆర్ఎస్ చేస్తుంది. ఎందుకు ఓడిపోయాం, మేము ప్రజలకు పార్టీకి మధ్య గ్యాప్ ఏర్పడింది గుర్తించారు. సో ఇలాంటివి సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహము, వ్యవహార సరళి. సో దాంట్లో పని కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను ఆకర్షించింది. ఇలాంటి విమర్శలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ బహిరంగంగా చెప్తున్న మాటల్లోనే కనబడుతోందంటే అంతర్గతంగా బహుశా మరింత ఆనెస్ట్గానే సమీక్ష చేస్తున్నట్టు కనబడుతోంది. అందులో ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడము పార్టీని నష్టం చేసింది అని. ఇది వాస్తవానికి ఎన్నికలకు ముందు వాతావరణం అర్థమయ్యే కేటీఆర్ లాంటి వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు. సో మేము కేసీఆర్కి చెప్పామని కూడా చెప్పారు. అందువల్ల ఆ అసెంబ్లీ ఎన్నికల అనుభవం రీత్యా ఖచ్చితంగా ఎంపీ ఎన్నికలకు మారుస్తారని, మార్చక అనివార్యం కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా ఉండే ఆయన ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిచాడు దుబాక్ నుంచి. సో అందువల్ల కొంతమందిని ఇప్పుడు వాళ్ళకు ఉన్నది 9 మంది ఎంపీలు. ఆ 9 మంది ఎంపీలలో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణకు కొత్త ప్రభాకర్ రెడ్డి మార్చక తప్పదు. సో అలాగే మీకు కొంతమంది మార్చకపోవచ్చు కూడా. ఇప్పుడు చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డియే ఉంటారని కూడా ప్రకటించేశారు ఆల్రెడీ. సో అందువల్ల కొన్ని చోట్ల గతంలో పోటీ చేసిన నేతలు కాకుండా వేరే వాడిని పెడతారని, యంగర్ జనరేషన్ కూడా పెట్టవచ్చని ఆ కూడా చర్చ వస్తుంది. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డిని రంగంలో దించవచ్చు అని ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. నాగర్ కర్నూలు నుంచి గోరెడ్డి వెంకన్నను పెట్టవచ్చు అని కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒకటి సిట్టింగ్లను మార్చడము, గతంలో పోటీ చేసిన అభ్యర్థులను కాకుండా కొత్త అభ్యర్థుల్ని రంగంలో దించే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ అదే సమయంలో రంజిత్ రెడ్డి, నామా నాగేశ్వరరావు లాంటి వాళ్ళను బహుశా రిటైన్ కూడా చేయొచ్చు. అందరినీ మారుస్తారని కూడా నేను చెప్పలేను, మొత్తం మందిని మూకుమ్మడిగా మారుస్తారని కూడా కాదు. రంజిత్ రెడ్డితో ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసేసారు. సో అందువల్ల మూకుమ్మడిగా మార్చకపోవచ్చు, కానీ కొంతమందిని మార్చే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది. దాంతోపాటు పార్టీకి ఇప్పుడు ఇది చాలా చాలా కీలకం లోక్సభ ఎన్నికలు. అంటే ఒకవైపు ఏమో ఛాలెంజ్ ఏంటి అంటే బీజేపీ కాంగ్రెస్ల మధ్య పార్లమెంటరీ ఎలక్షన్స్ పోల్ నెరేటివ్ ఉంటుంది. ఆ నెరేటివ్లో బీఆర్ఎస్ ఎక్కడా ఫిట్ కాదు. మరి మోడీని గెలిపించాలంటే బీజేపీకి వేయాలి, మోడీని ఓడించాలంటే కాంగ్రెస్కి వేయాలి. మధ్యలో బీఆర్ఎస్కి ఎందుకు వేయాలి? ఈవెన్ కాంగ్రెస్కి ఈ ఎలక్షన్ సవాల్ అవుతుంది లోక్సభ ఎలక్షన్. ఎందుకంటే రామ మందిర నిర్మాణ నేపథ్యంలో జరుగుతోంది. దాంతో బీజేపీ మరింత బలపడుతుంది. ఆ బీజేపీ బలంగా ఉన్న చోటనే బీఆర్ఎస్ బలంగా ఉంది, హైదరాబాదు, ఉత్తర తెలంగాణ. సో కాంగ్రెస్ పార్టీకి రిలేటివ్లీ తక్కువ ఫలితాలు వచ్చి బీఆర్ఎస్కు రిలేటివ్లీ మెరుగైన ఫలితాలు వచ్చిన హైదరాబాదు, ఉత్తర తెలంగాణలోనే అక్కడ బీజేపీ బలంగా ఉంది. అందువల్ల రామమందిర నేపథ్యంలో మోడీత్వ హిందుత్వాల ప్రభావంతో బీఆర్ఎస్ మరింత సవాల్ని ఎదుర్కొంటుంది. దాంతోపాటు అసెంబ్లీ ఎలక్షన్స్ల మెమరీ ఫ్రెష్గా ఉన్న సమయంలోనే మీకు క్యాచీ కంప్యూటర్ భాషలో చెప్పాలంటే సో రిఫ్రెష్ కాకముందు క్యాచీ ఉండగానే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మీరు సిస్టమ్ ఓపెన్ చేస్తున్న ఒకసారి పాతదే కనబడుతుంది, ఎందుకంటే అది రిఫ్రెష్ కాదు. సో అలా ప్రజల మెమరీలో అసెంబ్లీ ఎన్నికల బీఆర్ఎస్ రిజెక్షన్ ఫ్రెష్గా ఉన్న సమయంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ మాసంలోనే ఎన్నికలనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రామ మందిర ప్రభావం ఉండగానే ఎన్నికలకు పోవాలని. సో అందువల్ల బీఆర్ఎస్కి ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు అభ్యర్థుల ఎంపిక మరింత కీలకం అవుతుంది. గతంలో లాగా అధికారంలో లేరు, కేసీఆర్ ఎవరిని పెడితే వాళ్ళు గెలుస్తారనే అహంభావంతో బీఆర్ఎస్ ఉంటుందని నేను అనుకోను. అందువల్ల అభ్యర్థులు కొంత అదనంగా ఓట్లు తెచ్చుకునే అభ్యర్థులు ఎవరు
అంటే వాళ్ళ పార్టీగా వచ్చే ఓట్లు ఎలాగో వస్తాయి, దానికి ఎవరము కానీ అభ్యర్థిగా ఉన్నప్పుడు కూడా అదనంగా ఓట్లు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మల్కాజ్గిరిలో మీకు రేవంత్ రెడ్డి గనక పోటీ చేసి ఉండకపోతే 2019లో, ఆయన 2018లో కొడంగల్లో ఓడిపోయాక 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరిని చేశాడు. రేవంత్ రెడ్డి కాక వేరే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరున్నా మల్కాజ్గిరిలో ఓడిపోయేవాళ్ళు. సో అందువల్ల అభ్యర్థికి కూడా అంత కీలకమవుతుంది. సో అందువల్ల ఆ అభ్యర్థుల్ని కూడా సరిగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా కేసీఆర్ అన్నా, కేటీఆర్ అన్నా, హరీష్ అన్నా వీళ్ళు ఎవరైనా లోక్సభకు పోటీ చేస్తారా అనే చర్చ ఉంది. కవిత బహుశా పోటీ చేయకపోవచ్చు నిజామాబాద్లో, ఎందుకంటే ఆల్రెడీ కేసీఆరే కామారెడ్డిలో ఓడిపోయిన తర్వాత ఆ సాహసం కేసీఆర్ కుటుంబం చేస్తుందా? ఎందుకంటే కవిత కూడా పోటీ చేసి ఓడిపోయారనుకోండి, అది ఇంకా ఎక్కువ ఛాలెంజింగ్గా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ వేరు, ఈ ఎలక్షన్లు వేరు. లాస్ట్ ఎలక్షన్స్లో ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఉండదు కదా. సో అందువల్ల ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. అందువల్ల డెఫినెట్గా కొత్త అభ్యర్థులు కొంతమంది అయినా ఉంటారు. రైట్ సార్.